ఈరోజు ఒక కీర్తనలో ఒక చిన్న భాగాన్ని మనం చదువుతాం. కీర్తన మొత్తం చదవం, టైం ఉండదంతా. కానీ నేపథ్యం మీకు ఇస్తాను. ఆ కీర్తన ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు మీకు చెప్తాను. దాని తర్వాత ఆ 5 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మనందరం కూడా ఈ కీర్తనలో మనల్ని మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది మనం చేసేటువంటి పని. బైబిల్లో 32వ కీర్తన తెరవండి, దాన్ని చూద్దాం. ఈ 32వ కీర్తన మార్టిన్ లూథర్ గారికి బాగా ఇష్టం. ఈ 32వ కీర్తన అగస్టీన్ అనేటువంటి భక్తుడికి చాలా ఇష్టం. అగస్టీన్ అనే భక్తుడి 32వ కీర్తనని ఒక కాగితం మీద రాయించుకొని తాను పడుకునేటువంటి మంచానికి ఎదురుగా ఉన్న గోడకి అతికించుకున్నాడంట. ఎందుకు అనంటే, పడుకునే ముందు ఆ కీర్తన చదివితే ఆదరణ దొరుకుద్దని, పొద్దున్నే లెగవంగానే ఆ కీర్తన చదివితే ప్రోత్సాహం పొందుతానని ఆ కీర్తన ఆ విధంగా రాసుకున్నాడంట. ఓకే, సరే, ఈరోజు ఆ కీర్తన యొక్క నేపథ్యాన్ని మనం చూద్దాం. ముందు నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం. దావీదు భక్తుడు రాజు అయిపోయిన తర్వాత చాలా యుద్ధాలు చేయాల్సి వచ్చింది. దావీదు కంటే ముందున్నటువంటి సౌలు చాలా విషయంలో విఫలమయ్యాడు. కాబట్టి దావీదు శత్రువులందరినీ కూడా చంపడం అనేది చాలా టైం పట్టింది. లేకపోతే శత్రువుల నుంచి తన రాజ్యాన్ని విమోచించడం అనేది చాలా టైం పట్టింది. దగ్గర 10-15 ఏళ్ళు పట్టింది. అవన్నీ అయిపోయిన తర్వాత శాంతంగా కూర్చున్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో రాజులు చేసే పని ఏంటంటే, ఒక 3-4 నెలలు, సంవత్సరానికి 3-4 నెలలు తమ రాజ్యం యొక్క పొలిమేరలన్నీ సరిగ్గా ఉన్నాయా, ఎవరన్నా లోనకు వస్తున్నారా, లోనోళ్ళు బయటికి వెళ్తున్నారా, ఇవి పరిశీలన చేసుకొని వస్తూ ఉంటారు. ఆ సంవత్సరం ఏమైందంటే, నేను రాను, మీరు వెళ్ళండి అని సైనికుల్ని పంపించేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అయితే ఒక చిన్న స్టేట్మెంట్ వేస్తాను, వినండి. రాజుగారిగా పొలిమేరలో పరిశీలన చేయటం అనేది ఆయన బాధ్యత, ఆయన పని. ఎప్పుడైతే చెయ్యాల్సిన పని చెయ్యమో, జాగ్రత్త వినండి మాట, ఇది మీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే చెయ్యాల్సిన పని చెయ్యమో, చెయ్యకూడని పని చేయటం మొదలు పెడతాం. ఖాళీగా కూర్చోం మనం. హోంవర్క్ చేయరా, చేయకుండా ఖాళీ కూర్చోడాడు, ఇంకేదో ఏదో పని చేస్తూ ఉంటాడు. ఇది పరిస్థితి అన్నమాట. రాజుగారు దావీదు పొలిమేరలు పరిశీలన చేయడానికి వెళ్ళాల్సింది వెళ్ళలా. మనోడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. రాజుగారు సాయంత్రం అయింది, మేడ మీద తిరుగుతూ ఉంటే అంత దూరంలో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. ఆ స్నానం చేస్తున్న అమ్మాయిని చూసి ఏం చేసి ఉండాల్సింది, అరే ఎవరో అమ్మాయి స్నానం చేస్తుంది అని పక్కకి వెళ్ళిపోయి ఉండాలి. తొలిచూపు పొరపాటు కాదు, తొలిచూపు పాపం కాదు, అది పొరపాటు, తొలిచూపు. కానీ ఆ చూపుని కొనసాగించాలి, ఆ చూపుని ఆలోచనలోకి తెచ్చుకోవాలి అనుకోవటం పాపం. అక్కడ మొదలైంది పాపం. అప్పుడే చేశాడు పాపం అని. ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు. దావీదు ఏమి యవ్వనస్తుడేం కాదు. ఇది జరిగే సమయానికి దావీదు వయసు 53-54 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని చూశాడు, కోరిక పుట్టింది, ఊహల్లో పాపం చేశాడు. అప్పుడే కిందకెళ్ళాడు, ఆ అమ్మాయిని తెప్పించుకున్నాడు. ఆ అమ్మాయిని రేపేం చేయలేదు, ఎందుకంటే ఆ అమ్మాయి రాజుగారి దగ్గర ఉండేది కదా, వ్యతిరేకించుండదు. ఆ అమ్మాయి పడుకోమంటే పడుకొని ఉంటుంది. కానీ ఆయన మానసికంగా రేప్ చేశాడు. మానసికంగా అంటే ఏంటి, ఆమెకి ఇష్టం లేదు, ఆమె అలాగే పడుకుంది, ఆ అమ్మాయిని పాడు చేశాడు. ఇది 11-12 అధ్యాయాలు 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, మీకు కథలాగా చెప్తున్నాను నేను, అందరికీ అర్థం అవడానికి అంతే. అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆ అమ్మాయిని ఇవాడికి వెళ్ళి బాత్రూంలో స్నానం చేసి ఇంటికి వెళ్ళు అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట, స్నానం చేసి ఇంటికి వెళ్ళు అని? ఆ మాట బైబిల్లో ఎందుకు రాయాల్సి వచ్చింది? కొంచెం ఆలోచిస్తే ఏమని అర్థమైందంటే, ఆయన శుభ్రత గురించి స్నానం చేసి వెళ్ళమనలా. యూదులకి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, నాకు పాపం పోయింది అంటానికి నీళ్లు ఉపయోగిస్తారు. మన భారతీయులు గంగలో మునిగితే పాపం ఏ విధంగా పోయిందని నమ్మకం ఉన్నదో, ఆ విధంగా నీళ్లతో కడుక్కుంటే కనుక పాపం పోతుంది అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక నమ్మకం. సో దావీదు ఆ అమ్మాయిని, నువ్వు స్నానం చేయి, నువ్వు స్నానం చేస్తే నువ్వు నాతో చేసిన పాపాన్ని కడుక్కుపోతాయి, నేను కూడా స్నానం చేస్తా, పాపం పోద్ది.
స్నానంతో పాపం పోగొట్టేయచ్చు అని అనుకున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, తుడిపేద్దాం అని అనుకున్నాడు. ఇది దావీదు చేసిన పని అయితే, మనం ఆధునిక ప్రపంచంలో స్నానం లాంటి పనులు చేస్తూ ఉంటాం. యవ్వన బిడ్డలు చాలామంది ఉన్నారు, పెద్దోళ్ళు కూడా ఉన్నారు. మీరు చేసే స్నానం ఏంటో మీకు చెప్తాను నేను. ఓకే, చాలా సింపుల్గా. కొంతమందితో మీరు చాట్ చేయకూడదని మీకు కూడా తెలుసు. కొంతమందితో మీరు చాట్ చేయకూడదని మీకు తెలుసు. మీకు తెలియదని కాదు, అయితే మీరు చాట్ చేస్తారు. ఎలా చాట్ చేస్తారో మీకు చెప్తాను, వినండి. గుడ్ మార్నింగ్ బంగారం, ఒక నిమిషం తర్వాత డిలీట్. ఆ తర్వాత అవతల నుంచి గుడ్ మార్నింగ్, దాన్ని చదివి వెంటనే డిలీట్. నేను బాగున్నాను బంగారం, డిలీట్. ఒక నిమిషం తర్వాత అవతల నుంచి నేను కూడా బాగున్నాను, డిలీట్. ఈరోజు సాయంత్రం మనం మాల్లో కలుసుకుందామా, ఒక నిమిషం తర్వాత డిలీట్. ఇప్పుడు మీకు అర్థమైపోయిన ఉంటుంది కదా. డిలీట్ నొక్కేస్తే ప్రపంచంలో ఎవరికీ తెలియదు. దావీదు కూడా అలాగే అనుకున్నాడు, స్నానం చేసేస్తే పని అయిపోతుంది, డిలీట్ నొక్కేస్తే పని అయిపోతుంది. మీలో కొంతమంది అలాంటోళ్ళు ఉన్నారు. అలాంటోళ్ళు డిలీట్ నొక్కేటువంటి వాళ్ళు. అంటే మీరు అవిశ్వాసాలని నేనేమంటలేదు. దావీదు ఈ విధంగా పనిచేసినప్పుడు అవిశ్వాసం కాదు. అప్పటికే చాలా కీర్తనలు రాశాడు ఆయన. అప్పటికే దేవుని యొక్క హృదయానుసారుడని బిరుదు కూడా ఉంది. కానీ ఇలాంటి నీచమైనటువంటి పనికి ఆయన ఒడిగట్టాడు. ఎందుకు ఏంటి తర్వాత ఆలోచిద్దాం. కానీ ఆ పరిస్థితికి అయితే వచ్చింది. ఇంకొంతమంది ఉంటారు, ఇంకా కొంచెం స్థాయి పెరుగుద్ది. ఎలా అంటే బ్లూ ఫిల్మ్స్ అంటారు. చూడకూడనటువంటి అశ్లీల చిత్రాలు చూస్తారు, రాత్రులు చూస్తారు, ఎవరు లేనప్పుడు గదిలో తలుపులు వేసుకొని చూస్తారు. అయిపోయిన తర్వాత సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ డిలీట్ నొక్కుతారు, హిస్టరీ ఎవరికీ తెలియకుండా. ఏమనుకుంటారు తెలుసా, నేను చేసేది ఎవరికీ తెలియదు అనుకుంటారు. చిన్నప్పుడు అమ్మ లడ్డూలు చేసి అక్కడ పెట్టి, ఈ లడ్డూలు ఇప్పుడు తినొద్దు, రేపు తినాలంటే, అమ్మ స్నానంకి వెళ్ళొచ్చే లోపల లడ్డూ తిని మూతు తుడిచేసుకొని ఎవరికీ తెలీదు అని చిన్నపిల్లోడు అనుకుంటే, మీరు చాట్ చేసి డిలీట్ చేసి ఎవరికీ తెలియదు అని మీరు అనుకుంటే, చూడకూడని అశ్లీల చిత్రాలు చూసి హిస్టరీని డిలీట్ చేసి ఎవరికీ తెలియదు అని అనుకుంటే, దావీదు కూడా అలాగే అనుకున్నాడు. అయిపోయింది. 3 నెలలు అయింది. 3 నెలలు అయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి నేను గర్భవతిని అని అన్నది. దావీదు వెంటనే అడిగిన ప్రశ్న ఏంటంటే, మీ ఆయన ఎక్కడ ఉన్నాడు అని. సరే, ఆయన 4 నెలల క్రితం యుద్ధానికి వెళ్ళాడు. అయ్యో సరే, ఆయన డీటెయిల్స్ నాకు పంపి, నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు అని పంపించేశాడు. ఇప్పుడు పాపాన్ని కవర్ చేయడానికి ఆయన చేసేటువంటి పనులు. అతన్ని పిలిపించాడు. మీ ఆవిడకి బెంగగా ఉందంటయా, వెళ్ళు మీ ఆవిడతో కొన్ని రోజులు ఉండు అని అంటే, అతను అంటాడు, రాజుగారు సైనికులు యుద్ధం చేస్తున్నటువంటి టైంలో నా భార్యతో నేను ఎలా పడుకుంటానండి, పాపం కదా అని అన్నాడు. ఆ మాట దావీదు గుచ్చుకోవాలి. ఎందుకు గుచ్చుకోవాలి? సైనికుడు సొంత భార్యతో పడుకోవడానికి భయపడుతున్నాడు. నేను రాజుని, పక్కింటి భార్యతో పడుకున్నాను, ఎంత ఘోరం అని అనిపించాలి. కానీ అనిపించలేదు దావీదుకి. గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచి విశ్వాస అయి ఉండొచ్చు, ప్రసంగాలు చేసే వ్యక్తివి కూడా వాక్యం పంచేది. ఇక్కడ కూడా దావీదు పరిస్థితి అదే. అలాంటి మాట కూడా దావీదు మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. దావీదు మొండిగా ఉండిపోయాడు. దావీదు ఏం చేశాడు, అతన్ని కూర్చోపెట్టి, మన భాషలో చెప్పాలంటే ఇది మన భాష, అప్పుడు జరిగిందని కాదు, అప్పుడు జరిగింది వేరే. అప్పుడు ద్రాక్షారసం తాగిపిచ్చాడు. మన భాషలో చెప్పాలంటే పెగ్గు మీద పెగ్గు, పెగ్గు మీద పెగ్గు మందు కొట్టిచ్చేశాడు. బాగా మందు కొట్టిన తర్వాత, ఎల్రా నీ భార్యతో పడుకోరా అని అంటే, మందు కొట్టినోడు చెప్పాడు, వెళ్ళను సార్ నా భార్యతో పడుకోను అని. దావీదుకి అప్పుడైనా బాగా దెబ్బ తగిలి ఉండాలి. ఇటు తాగితేనే వెళ్ళలేదు, నేను తాగకుండానే వెళ్ళిపోయాను, నేను ఎంత నీచుణ్ణి అని అనుకోవాలి. కానీ అప్పుడు పనిచేసినట్లు మనకేం అనిపించదు. సరే, ఏం చేయాలో అర్థం కాక వాడికే చిట్టి ఇచ్చి పంపించేశాడు. నువ్వు సైనిక అధికారికి ఇవ్వని. ఏమని పెట్టాడు, నువ్వు ఫ్రంట్లో పెట్టి ఇతన్ని ఎన్కౌంటర్లో లేపిచ్చే అనేసి. చచ్చిపోయాడు అతను. దావీదు దాన్ని ఆసరాగా తీసుకొని
బెత్షెబా భర్త చచ్చిపోయాడు యుద్ధంలో. ఆయన గొప్ప దేశభక్తి కలిగినటువంటి వాడు. మరి ఈమె తల్లి కాబోతుంది. ఈ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అవుతారు? నేను అవుతానులే అని ప్రజల ముందు అబ్బా ఎంత గొప్పోడు రా దావీదు అని అనిపించుకోవడానికి దండలు వేయించేసుకున్నాడు. అయిపోయింది, ఎవరికీ తెలియదు అని అనుకున్నాడు. కొన్ని రోజుల దాకా అలాగే గడిపేస్తున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. రాజ టీవీని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ భాషలో చెప్పాలంటే ఒక ప్రవక్త గారు వచ్చారు. ఒక ప్రవక్త గారు వచ్చి, రాజుగారు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని అన్నాడు. అందరినీ పంపించేశాడు, కూర్చోపెట్టాడు. ఆయన భాషలో చెప్పాలంటే కథలు చెప్పడం మొదలుపెట్టాడు. కానీ మన భాషలో చెప్పాలంటే, రాజుగారు నేను ఈ మధ్యన ఒక సోషల్ మీడియా గ్రూప్లో జాయిన్ అయ్యాను. అదేంట్రా? ఏమి లేదు సార్, ఆ గ్రూప్లో వీడియోలు పంచుకుంటాం, విషయాలు పంచుకుంటాం అంటే బాగుంది. ఏమి లేదు రాజుగారు, ఒక వీడియో క్లిప్పింగ్ పంపించారు నాకు, దాన్ని మీకు చూపిద్దామని వచ్చానన్నాడు. సరే చూపి అని అంటే ఆ వీడియో ఆన్ చేశాడు. ఇది మన భాషలో. అప్పుడు వీడియోలు ఉన్నాయా, సోషల్ గ్రూప్ ఉందా అనొద్దు, మీకు అర్థం అవ్వడానికి మీ భాషలోకి తర్జుమా చేశాను నేను. అర్థమైందా? సరే వీడియో నొక్కాడు, చూస్తూ ఉన్నాడు. 3-4 సెకండ్లు అయ్యేటప్పటికి దావీదు గుండె ఆగిపోయింది. రేయ్ ఈ వీడియో ఎక్కడదరా సార్, చూడండి సార్ చివరి దాకా. రేయ్ దాన్ని ఆపేరా, ఎవడరా నా బెడ్రూమ్లో కెమెరా పెట్టింది సార్, చివరి దాకా చూడండి సార్. సార్ చూడండి సార్, నేను చూడను, ఎవర్రా ఇది పెట్టింది, ఎవర్రా సార్? సోషల్ మీడియాలో మా గ్రూప్ అడ్మిన్ దేవుడు సార్, దేవుడు పంపించాడు ఈ వీడియో. దేవుడు ఎందుకు పంపించాడో కూడా చెప్తాను సార్ మీకు. దేవుడు ఏమన్నాడంటే, మీకు ఒకసారి చూపించమన్నాడు సార్. మీరు చూపించిన తర్వాత దీన్ని ట్రోలింగ్ చేయమన్నాడు. ట్రోలింగ్ అంటే ఏంట్రా? ఏం లేదు సార్, అందరికీ అందేటట్లు చేయటం. ఏంటి? నేను చేసినటువంటి దుష్కార్యం అందరికీ అందేటట్లు చేయమని చెప్పాడు ఆ దేవుడు. ఏమో సార్ చెప్పమన్నారు సార్, మీతో చెప్తున్నాను. అప్పుడు భయం వేసింది దావీదుకి. మనలో చాలామంది దావీదు టైప్ ఉంటారు. ఏంటో చెప్తాను. పాపం చేసినప్పుడు భయం ఏదు, పాపం బయట పడుతుందంటే భయం వేస్తుంది. పాపం చేసినప్పుడు గుండెలో గుబులు అనిపించదు, దాన్ని అందరికీ తెలిసిపోతుందంటే గుండెలో గుబులు అనిపిస్తుంది. ఇవి మీకు చెప్తా ఉన్నప్పుడు మీరు సీటుకి గట్టిగా అతుక్కొని కూర్చుంటారు నాకు తెలుసు, బిగుసుకొని కూర్చుంటారు నాకు తెలుసు. ఇది జరగాలన్నదే నా ఉద్దేశం. పొద్దున్నుంచి దీనికోసం ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాను నేను. ఎందుకంటే దీన్ని ఫైనల్ బ్లో అంటారు. దీంతో మీ దిమ్మ తిరగాల, అయితే మీ జీవితమైనా బాగుపడాలా, లేకపోతే నాశనానికి మీరే సంతకం పెట్టుకొని వెళ్ళిపోవాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల. మీరు విశ్వాసులు కాదని నేను అంటలేదు. నేను మాట్లాడుతుంది దావీదు గురించి, దేవుని యొక్క హృదయానుసారుడు. ఆయన జీవితంలో జరిగిన సన్నివేశం మీతో చెప్తున్నాను. దావీదు రాజయ్యుండు కూడా తనకి భయం కలిగితే చెయ్యకూడని పని ఒకటి చేశాడు. నాతాన్ అనే జర్నలిస్ట్ అక్కడ ఉంటే ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన కాళ్ళు వెనక్కి లాగి, ఏయ్ నువ్వు రాజువి, నా కాళ్ళ మీద పడితే ఏమవుతుంది, నువ్వు నా కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు? భయం వేస్తే ఎక్కడి దాకానే వెళ్తాం. పచ్చి భాషలో చెప్పాలంటే ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాం. తెలుగు భాషలో ఉపయోగించకూడని దరిద్రమైన పదం ఎవడ సంకైనా నాకుతాం మనం. ఎందుకో తెలుసా? భయం గుప్పెట్లోకి వెళ్ళినప్పుడు తప్పించుకోవడానికి ఏం చేయాలో మనకు తెలియదు. ఆ పరిస్థితుల్లో కాళ్ళ మీద పడిపోతే, నా కాళ్ళ మీద పడితే ఏమవుదు, ఆ దేవుణ్ణి అడుగు, ఆయన కృప చూపించి నిన్ను క్షమిస్తే సరి అనంటే, ఆ పరిస్థితుల్లో ఉక్రోషంతో, ఆవేదనతో, భయంతో, బాధతో ఒక కీర్తన రాశాడు. ఒక కీర్తన, ఆ కీర్తనే 51వ కీర్తన. ఒకసారి తీయండి. 51వ కీర్తన, 51వ కీర్తన ఒకసారి తీయండి. 51 కావాలని తీపిస్తున్నాను. 51వ కీర్తన 51వ కీర్తన తీయండి. 51వ కీర్తన పైన చూడండి, చిన్న అక్షరాలు కొన్ని ఉంటాయి. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఇది నేపథ్యం. మీకు అర్థమైంది కదా? నేపథ్యం. ఆ నేపథ్యంలో రాసినటువంటి కీర్తన ఇది. ఆ టైంలో ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ టైంలో తనకున్నటువంటి ద్వంద్వ జీవితం గురించి ఒప్పుకున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాను, కానీ నా కళ్ళ ముందు ఎప్పుడు నా పాపమే కనబడుతుంది. సింహాసనం మీద కూర్చున్నాను,
చాలామంది గాయకులు పాటలు పాడుతున్నారు, కానీ నా చెవుల్లో మాత్రం పాపమే రింగు రింగుమంటుంది. ఆయన కీర్తనలో రాసిన మాటలు అవి, నా సొంత మాటలేం కాదు. మీలో కొంతమంది చర్చిలోకి వచ్చి కూర్చున్నారు, అద్భుతమైనటువంటి సంగీతము ఆరాధన ఇక్కడ ఉన్నది. ఆ ఆరాధన మీలో కొంతమంది హృదయపూర్వకంగా చెయ్యలేకపోతున్నారు. నాకు తెలుసు. కొంతమంది కేవలం పెదాలు మాత్రం కదుపుతున్నారు, నాకు తెలుసు. కొంతమంది కేవలం సంగీతాన్ని ఆనందిస్తున్నారు, అంతే. దాంట్లో ఉన్నటువంటి విషయంలోకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకనంటే మీ హృదయము మీకు తెలుసు, మీ లోనున్నటువంటి భయం, బాధ మీకు తెలుసు. దావీదు వాటిని ఒప్పుకున్నాడు. చూడండి 3వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఎంత క్లియర్గా తాను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడో చూడండి. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన 13వ వచనంకి వస్తున్నాడు. ప్రభా, నన్ను క్షమించు, నువ్వు నాకున్నటువంటి ఈ దోషాలన్నీ తీసేయి. అప్పుడు ఏం చేస్తాడంట? 13వ వచనం. అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దావీదు దేవుడితో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. ఏమనంటే, నేను పశ్చాత్తాపడ్డాను కదా, పాపాన్ని ఒప్పుకున్నాను కదా, నీ పాదాల చెంత చేరాను కదా, నన్ను క్షమించు. నాలో ఉన్నటువంటి ఆ గిలి అపరాధ భావం, పాపం మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి బరువెక్కే హృదయం తేలిక చేసేయి, ఆ బరువు తీసేయి. మీకు అర్థమయ్యడానికి ఇన్ని పదాలు నేను ఉపయోగిస్తూ ఉన్నాను. నా గుండెల్లో బరువుగా ఉన్నది, నా పాపం ఎప్పుడు నాకు కనబడుతుంది, నేను చేసినటువంటి పాపం నా చెవుల్లో వినబడుతూ ఉన్నది. ఇది పోవాలి, వీటన్నిటి నుంచి నాకు విడుదల కలిగితే అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలు బోధించదు. నేను మౌనంగా ఉండను. నేను ఈ లోకములో చెడ్డ జీవితం జీవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోధిస్తాను. ఏం బోధిస్తాను? పాపులు నీ తట్టు తిరగాలని నేను బోధిస్తాను, నీ తట్టు తిరగాలని. దావీదు ఒక ఒప్పందం చేసుకున్నాడు దేవుడితో, ప్రభా ఇది జరిగిస్తాను అని. ఆ ఒప్పందం ప్రకారం దావీదు పాపాన్ని ఒప్పుకున్నాక, పాపం నుంచి విడుదల పొందిన తర్వాత, దేవుడు క్షమించాడు అనేటువంటి నిశ్చయత కలిగిన తర్వాత, బహుశా కొన్ని నెలల తర్వాత 32వ కీర్తన రాశాడు. ఇప్పుడు రండి 32వ కీర్తనకి. 51వ కీర్తన పశ్చాత్తాపంతో రాశాడు. 32వ కీర్తన నాకు పశ్చాత్తాపం దొరికింది అని రాశాడు. 51వ కీర్తన దుఃఖంతో రాశాడు. 32వ కీర్తన ధైర్యంగా రాస్తున్నాడు. 51వ కీర్తన ఆయన నాకు దేవుడు క్షమాపణ ఇవ్వాలి అని రాశాడు. 32వ కీర్తన నాకు క్షమాపణ దొరికింది అని రాస్తున్నాడు. అదేమో కన్ఫెషన్, ఇదేమో సెలబ్రేషన్. ఇది 32వ కీర్తన. ఈ 32వ కీర్తనకి పైన టైటిల్ ఇచ్చాడు, దావీదు కీర్తన దైవ ధ్యానం అని. మీలో ఎవరన్నా ఇంగ్లీష్ బైబిల్ తీసుకొస్తే కనుక ఆ దైవ ధ్యానం అనే దగ్గర ఉండేటువంటి హిబ్రూ పదానికి అర్థం ఏంటి అని అంటే కనుక, పాట రూపంలో ఉన్నటువంటి ఒక బోధ, అది మనం అర్థం చేసుకోవాలి. మనము 5 వచనాలే ధ్యానం చేస్తాం. మొదటి 5 వచనాలు దేవుడు మనల్ని పాపములోంచి ఎలా బయటికి తీసుకొస్తాడో రాశాడు. దేవుడు మనల్ని పాపములోంచి ఎలా బయటికి తీసుకొస్తాడో రాశాడు. మొదటి 5 వచనాలు. 6వ వచనం నుంచి 11వ వచనంలోకి పవిత్ర జీవితంలో ఎలా కొనసాగింప చేస్తాడో రాశాడు. ఇది బయటికి రావటం, బయటికి వచ్చిన తర్వాత జీవితం ఎలా జీవించాలి, 6వ వచనం నుంచి 11వ వచనం దాకా. అయితే మనం మొదటి 5 వచనాలే చూస్తాం. కీర్తన మొత్తం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ వచనం నుంచి 11వ వచనం దాకా చదివితే, పాపం నుంచి బయటపడిన వ్యక్తి ఏ విధంగా పాపంలో పడిపోకుండా ఉండటానికి మళ్ళీ కొనసాగాలో దేవుడిచ్చేటువంటి హెచ్చరికలు, దేవుడిచ్చేటువంటి మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సరే, ఇప్పుడు 5 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఓకే, ఈ 5 వచనాల్లో తొలి 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. క్రక్స్ అంటారు దాన్ని.
క్రక్స్ అంటే ఓ విధంగా కేంద్రం అదనమాట. ఈ 2 వచనాల మీదే బహుశా నేను అరగంట మాట్లాడతాను. బీపీ తెచ్చుకోవద్దు మీరు. ఎందుకు బీపీ తెచ్చుకోవద్దు అంటే ఈయన 5 వచనాలు చెప్తానన్నాడు, 2 వచనాలకి అరగంట పట్టింది అంటే ఇప్పటి నుంచి ఇంకో గంట పట్టుద్ది అన్నమాట అనుకోవద్దు. అరగంట 2 వచనాలకి అయితే తర్వాత 3 వచనాలకి 10 నిమిషాలే పడుతుంది అంతే. ఈ 2 వచనాలు అర్థమైతే మిగిలిన 3 వచనాలు అలాగా వెళ్ళిపోతుంది. ఇది విషయం. నేను ఇప్పటికి పరిచయం మొదలుపెట్టి 14 నిమిషాలైంది. నాకు టైం ఉన్నది లెక్క, అర్థమైందా? నేను గంట మాట్లాడతానన్నా కరెక్ట్గా గంట మాట్లాడి ముగిచ్చేస్తాను. ఓకే, సో ఇది జరిగేటువంటి విషయం. టైం బౌండ్. మొదటి వచనం, 2వ వచనం 2-3 సార్లు చదువుతాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. తెలుగు బైబిల్లో ధన్యుడు అనేది చివరి వస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్సెడ్ అనే పదం ముందు వస్తుంది. హిబ్రూ భాషలో కూడా ధన్యత ముందు ఉంటుంది. నేను ధన్యుణ్ణి అని మొదలుపెట్టి తర్వాత వర్ణించుకుంటూ వస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు ఇలాంటి సంఘాలలో ఇలాంటి కార్యక్రమాలలో సాక్ష్యానికి టైం ఇస్తారు. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎలా చెప్తారో అంటే ఒక చిన్న నమూనా. సాక్ష్యం చెప్పడానికి వస్తారు. ఈమెకి కరోనా వచ్చి తగ్గిందనమాట. ఈవిడ సాక్ష్యం మొదలుపెట్టింది. ఎలా మొదలు పెడుతుంది అంటే వస్తుంది, ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు, దేవుని యొక్క అత్యంత కృప, నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. అయితే అప్పుడు ఏమైందంటే ఆ రోజు నాకు గాలి అంతలేదు, నేను తట్టుకోలేకపోయాను. ఇది సర్వసాధారణంగా జరిగే విషయం. అంటే నేను వెక్కిరించడానికి చెప్పట్లేదు, ఇది నమూనా చెప్పాను. నేను అస్సలు వెక్కిరించట్లా. నో, నా ఇంటెన్షన్ అది. అలా చెప్పకూడదని కూడా నా ఉద్దేశం కాదు. ఎలా చెప్పుతారో మీకు చెప్పాను. అంటే ముందొచ్చినప్పుడు చాలా సంతోషంగా మొదలుపెట్టింది, ఒక నిమిషం కాకముందే దుఃఖం వచ్చేసింది. ఎందుకు వచ్చింది దుఃఖం అంటే, మొదటేమో దేవుడు నన్ను తప్పించాడనేటువంటి ఆనందంతో ఇక్కడికి వస్తే ఎక్కడి నుంచి తప్పించాడు అనేది ఒక్కసారి ఆలోచించినప్పుడు భయం వేసిపోయింది. అమ్మో ఆ రోజు ఊపిరాళ్ళ, అమ్మో ఆ రోజు రుచి తెలియలా, అమ్మో ఆ రోజు నాకు ఆక్సిజన్ అందలా. అది గుర్తొచ్చినప్పుడు భయంకరమైనటువంటి దుఃఖం అన్నమాట. నేను ఎందుకని ఈ మాట చెప్పానంటే, ఇక్కడ దావీదు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నేను ధన్యుణ్ణి అని మొదలుపెట్టి, ఎందుకు ధన్యుణ్ణయ్యాను? దరిద్ర జీవితంలోంచి దేవుడు నన్ను బయట తీసుకొచ్చాడు. అతి భయంకరమైన పతన స్థితిలోంచి దేవుడు నన్ను బయట తీసుకొచ్చాడు. అది ఆయన చెప్తున్నాడు. ఆ పతన స్థితిని వర్ణించేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అయితే దావీదు 4 పదాలు ఉపయోగించాడు ఈ 2 వచనాల్లో. 4 పదాలు. ఈ 4 పదాలు ఏం చేస్తాయంటే, తాను పాపం చేసినప్పుడు లేదా పాపాన్ని బట్టి ఎంత దయనీయమైన స్థితికి వెళ్ళిపోయాడో, దరిద్రమైన స్థితికి ఎందుకు వెళ్ళిపోయాడో ఈ 4 పదాలు వర్ణిస్తున్నాయి. అవేంటో మీకు చెప్తాను, చూడండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. మొదటి మాట అతిక్రమం, గుర్తుపెట్టుకుందామే, అతిక్రమం. రెండోది తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. పాపము, రెండో పదం పాపము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. దోషం, మూడోది దోషం. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటం, 4 పదాలు ఉపయోగించాడు. అతిక్రమము, పాపము, దోషము, కపటము. ఈ 4 దావీదు యొక్క జీవితం పతన స్థితికి వెళ్ళిపోవడానికి కారణం. గుర్తుపెట్టుకోండి, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు గొలియాతుని చంపాడు. అప్పటికే చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు దావీదుని దేవుడు ప్రత్యేకంగా రాజుగా అభిషేకించాడు. దావీదు రాజుగా చుట్టూ ఉన్నటువంటి శత్రువుల్ని చంపేశాడు. గొప్ప రాజు దావీదు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ దావీదు రాజుగా ఉన్నటువంటి దావీదు రాసినటువంటి పాట ఇది. పాపంలోంచి బయటకు వచ్చిన తర్వాత రాసినటువంటి పాట ఇది. ఆ పాటలో ఈ 4 చేయటం బట్టి నా జీవితం దరిద్రమైంది, ఈ 4టిని బట్టి నా జీవితం రాక్ బాటమ్ వెళ్ళిపోయాను నేను అని చెప్తున్నాడు. ఏంటి ఆ 4? మొదటిది అతిక్రమము. అతిక్రమం అని దేన్ని అంటాం? అతిక్రమం అని దేన్ని అంటామంటే, ఒక గీత గీశారు సున్నంతో గీతలు గీస్తారు కదా, గీత గీశారు. ఆ గీత మీద ఒక కట్టెను పాతారు. ఒక కట్టె అంటే స్టిక్,
దానికి ఒక అట్టముక్క పెట్టారు. అట్టముక్క పెట్టి ఈ గీత దాటొద్దు అని రాశారు. నువ్వు వచ్చావు, కింద గీత చూసావు, కట్టెను చూసావు, కట్టె మీద ఉన్న అట్టముక్కను చూసావు, అట్టముక్క మీద అక్షరాలు కూడా చదివావు, ఈ గీతను దాటొద్దు అని. నువ్వేం చేస్తావు? కట్టెతో సహా పీకేసి అవతలకి ఇసిరి గీత దాటా చూడు. దీన్ని అతిక్రమం అంటారు. అతిక్రమం అంటే ఏంటో జాగ్రత్త చెప్తున్నా. ఏదైతే చెయ్యకూడదని నీకు తెలుసో, ఏదైతే నీకు చెయ్యకూడదని నీకు తెలుసో దాన్ని నువ్వు చేస్తే దాన్ని అతిక్రమం అంటారు. సార్, నేను తెలియకుండా చేస్తే దాన్ని అతిక్రమం అనరు, అమాయకం అంటారు. తెలియకుండా చేస్తే అమాయకం, తెలిసి చేస్తే అతిక్రమం. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే, నేను తెలిసి చేశా ఈ పాపం, పక్కింటి ఆవిడతో పడుకోకూడదని నాకు తెలియదని కాదు, నాకు తెలుసు నేను పడుకోకూడదు. నాకు ధర్మశాస్త్రం తెలుసు, మోషే గారు రాసిచ్చిన విషయాలు నాకు తెలుసు. నేను ఎంత రాజునైనప్పుడు కూడా ఇలాంటి పని చేయకూడదు, ఇది చేశాను, ఇది అతిక్రమం. దావీదు చాలా స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు. నేను ఈ విధంగా వర్ణిస్తున్నప్పుడు అతిక్రమం అన్నప్పుడు మీ జీవితంలో అతిక్రమాలేంటో నీకు గుర్తుకు రావాలి. ఒకవేళ మీలో ఎవరైనా నేను అతిక్రమాలు లేనివాణ్ణి అని అంటే గనక మిమ్మల్ని మీరు అబద్ధికులు చేసుకుంటున్నట్లు బైబిల్ చెప్తుంది. కొంతమంది భక్తి భావంతో ప్రార్థన చేస్తారు, అది భక్తి కాదు, డ్రామా. ఆ డ్రామాలో చేసే ప్రార్థన మీకు వినిపిస్తాను, చూడండి ఎలా ఉంటుందని. దేవా, నేనేదో తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేశాను ప్రభా, నన్ను క్షమించు. ఇందుట్లో ఎన్ని డ్రామాలు ఉన్నాయో చెప్తాను. డ్రామా నెంబర్ 1, నేను ఏదో, ఇది ఒక డ్రామా నెంబర్ 1. తెలుసో తెలియకో, అది డ్రామా నెంబర్ 2. కొన్ని పాపాలు చేశా, అది డ్రామా నెంబర్ 3. ఇప్పుడు ఇన్ని డ్రామాలు చేసి ప్రభా నన్ను క్షమించంటే ఆయన క్షమిస్తాడా? చెప్పండి నాకు. క్షమిస్తాడా? చేయడు. క్షమించడు. ఇవి మనము స్వరాన్ని మార్చడం బట్టి, లేకపోతే కళ్ళంట్లో కాస్త నీళ్లు తెచ్చుకున్నట్లు చేస్తే అది పశ్చాత్తాప ప్రార్థన అనుకుంటే కాదు. పశ్చాత్తాప ప్రార్థనకి ఇమోషన్ కాదు కావాల్సింది, రియాలిటీ. ఇమోషన్ కాదు, రియాలిటీ. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోగలిగితే దాన్ని పశ్చాత్తాపం అంటావు. ఎలా ఒప్పుకున్నావు మనిషికి మారుతుంది. కొంతమంది బాగా ఏడుస్తారు, కొంతమంది ఏడకపోవచ్చు. నువ్వు ఎంత ఏడ్చావు అనేది కాదు, వాస్తవాన్ని ఎంత ఒప్పుకోగలిగావు అనేది ప్రాముఖ్యం. కాబట్టి ఈ రాత్రి ఇవి వర్ణిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఒప్పుదల కలిగిస్తాడని నేను నమ్ముతున్నా. ఒకవేళ అది జరుగుతూ ఉన్నప్పుడు నీవు కూడా నీ అతిక్రమాన్ని, అవును ప్రభా, అవును, దీంట్లో ఇంకా దాపరికం ఏం లేదు, నేను తెలిసి చేశాను. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో మనల్ని భ్రష్టుకి తీసుకెళ్ళినటువంటి కొన్ని పాపాలు జ్ఞప్తికి ఇప్పుడు తెస్తాడు. నువ్వు చేసినటువంటి అతి దరిద్రమైన పని ఇది యేసు రక్తమే జయం చెప్పే టైం కాదు, ఇదే కాదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆ పాపం నీ కళ్ళ ముందు కనబడితే, ఆ పాపం నీ చెవిలో వినబడితే, నీ గుండెల్లో అది గలిబిలి కలిగిస్తుంటే, అవును ప్రభా ఆ పాపం నేను చేశాను, అవును నేను చేశాను ప్రభా నన్ను క్షమించు. ఇది అతిక్రమం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మొదటిది అతిక్రమం, దావీదు ఒప్పుకున్నాడు. రెండోది పాపం. ఏదైతే చెయ్యకూడదని తెలుసో దాన్ని చేస్తే అతిక్రమం అయితే, మరి పాపం అని దేన్ని అంటారు? పాపము. మనలో చాలామందికి పాపానికి నిర్వచనం తెలియక కొన్ని డైలాగులు వేస్తారు. నేనేం పాపం చేశానంట. నేను ఎవరినైనా మర్డర్ చేశానా, ఎవరికైనా మోసం చేశానా, ఎవరిదైనా అన్యాయంగా తీసుకున్నానా అంటారు. అవేవి కూడా పాపాలు కావు. పాపాలు కావా, ఈడెవడరా బాబు అంటారేమో. అవి పాపాలు కేటగిరీ కాదు. మరి అవి ఏ కేటగిరీ? అతిక్రమ కేటగిరీ. అది రెండో స్థాయి. పాపం మొదటి స్థాయి. నువ్వు రెండో స్థాయిలోకి వెళ్ళి మొదటి స్థాయి విషయాల గురించి మాట్లాడతావే. పాపం అంటే ఏంటో మీకు చెప్తా. పాపం అంటే ఏది చెయ్యాలని నీకు తెలుసో అది చెయ్యకపోతే పాపం. మీకు స్కూల్ భాషలో చెప్తా, హోంవర్క్ చేయమన్నారు, చెయ్యకపోతే పాపం. పరీక్షల్లో కాపీ కొట్టద్దన్నారు, కొడితే అతిక్రమం.
అర్థమైంది కదండి. హోంవర్క్ చేయమన్నారు, చేయకపోతే పాపం. పరీక్షల్లో కాపీ కొట్టద్దన్నారు, కొడితే అతిక్రమం. ఇది చెయ్యమన్నది చేయటం, అది చెయ్యొద్దన్నదని చేయటం. మీకు అర్థమైంది కదా. చెయ్యమన్నది బైబిల్ చదవమన్నాడు దేవుడు, చదువుతున్నారా? ప్రార్థన చేయమన్నాడు దేవుడు, చేస్తున్నారా? ఆయనతో సహవాసం కలిగి ఉండమన్నారు, ఉంటున్నామా? ఇవి మనకి తెలీదా? తెలుసు కదా. తెలిసిన వాటి గురించే మాట్లాడుతున్నాను. పాపం, దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను పాపం చేశాను. ఏం పాపం చేశావు దావీదు? నా బుద్ధి గడ్డి తిని యుద్ధానికి వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నా, అందుకే ఇదంతా వచ్చి పడింది. నేను యుద్ధానికి వెళ్తే కనుక ఈ యుద్ధంలో నేను ఇరుక్కునేవాడిని కాదు. బయట యుద్ధం చేస్తూ ఉంటే బాగుండేది. బయట యుద్ధం చేయకుండా ఇక్కడ కూర్చుంటే లోన యుద్ధం మొదలైంది నా జీవితంలో. ద వార్ విదిన్, నా జీవితంలో వార్ మొదలైంది. కాబట్టి ఇది పాపం. నేను చెయ్యాల్సింది చేయలేదు, పాపం. చెయ్యకూడదు చేశాను, అతిక్రమం. ఇక మూడోది దోషం. దోషం అని దేన్ని అంటారు? అతిక్రమం అంటే చెప్పాను, చెయ్యకూడదు చేయటం. పాపం అంటే చెప్పాను, చెయ్యమన్నది చేయకపోవటం. దోషం అంటే ఏంటి తెలుసా? చేసిన తప్పుని తప్పు కాదులే, చేసిన తప్పుని తప్పు కాదులే అని ఇతరులకి జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేయటం. ఇది దోషం. నీకు తెలుసు నువ్వు తప్పు చేసావని. ఇది ఎందుకు దోషం? ఇది ఎందుకు పాపం? ఇది ఆడు చేయట్లేదా? ఇది వీళ్ళు చేయట్లేదా? ఇది వాళ్ళు చేయట్లేదా? ఇది మనం ఉపయోగించేటువంటి పదం. చూద్దాం. పాశ్చాత్య దేశంలో మన భారతీయులు చేసే దోషం ఏంటో మీకు చెప్తాను. ఆడికెళ్ళి మందు కొట్టేస్తారు. ఎరా మందు ఎందుకు కొడుతున్నాం అంటే, ఇక్కడ అందరు కొడుతున్నారుగా. ఇది దోషం అంటే, ఇది దోషం అంటే. గుర్తుపెట్టుకోండి, నైతికత అనేది దేశానికి మారదు. కల్చర్ మారుతుంది, సంస్కృతి మారుతుంది, కానీ నైతికత మారదు. సంస్కృతి అంటే బట్టలు మార్చుకున్నావు, భాష మార్చుకున్నావు, నమస్కారం చెప్పే పద్ధతి మార్చుకున్నావు, ఇది కల్చర్. నీకు దేవుడికి ఇదేమీ అడ్డు రాదు. కానీ మోరల్, నైతికత నీకు దేవుడికి అడ్డు వస్తుంది. దానియేలు, నీ పేరు మార్చండి. దానియేలు, నువ్వు సబ్జెక్ట్ మార్చండి. దానియేలు, నీ ఫుడ్ మారుస్తాం. దేవాలయం దగ్గర నుంచి ఫుడ్ తీసుకొస్తాం అంటే వద్దు సార్. దేవుడికి నాకు అడ్డు తెస్తుంది. అది దేవుడికి నీకు అడ్డు తెచ్చేది ఉంటాయి కొన్ని, అవి మోరల్. కాబట్టి ఆ మోరల్ని కూడా కల్చర్ భాషలోకి తీసుకొచ్చి మాట్లాడితే దాన్ని దోషం అంటారు. అమ్మాయిల్ని ప్రేమిస్తారు, అబ్బాయిల్ని ప్రేమిస్తారు. తర్వాత నేను ఎందుకు ప్రేమించాను తెలుసా? ఈమెని పెళ్లి చేసుకోవడానికి, ఈయన్ని పెళ్లి చేసుకోవడానికి. దేవుడు వాక్యంలో ఆ పద్ధతి చెప్పాడా? దాన్ని కల్చర్ భాషలో, లేకపోతే నేను తర్వాత ఏదో మంచి పని చేస్తాను, ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు నేను తిరగొచ్చు, ఇది దోషం. మీలో చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు దోషులు ఉన్నారు. నాలాంటి ఇవాంజలిస్టులు ఇలా మాట్లాడరు. ఎందుకని మాట్లాడరో తెలుసా? మళ్ళీ పిలవరేమో అనే భయంతో. కానీ నాకు ఆ భయం లేదు, నేను మాట్లాడతాను. ఎందుకనంటే నాకు వాక్యం ముఖ్యం. నేను ఇబ్బంది పెట్టకూడదు. ఎవరైనా ఇబ్బంది పడితే దానికి నేనేం ఖాతరు కాదు, నేను లెక్క కాదు, నేను ఆయనకి లెక్క అప్ప చెప్పాలి. కాబట్టి మీలో ఇక్కడ కొంతమంది దోషులు ఉన్నారు. అతిక్రమం అంటే ఏంటో చెప్పా, పాపం అంటే ఏంటో చెప్పా, దోషం అంటే ఏంటో చెప్పా. ఇక నాలుగోది, ఆత్మలో కపటము లేనివాడు. కపటం అంటే ఏంటి? అతిక్రమం చేయకూడదు చేయటం, పాపం చెయ్యాల్సింది చేయకుండా ఉండటం, దోషం చేసిన తప్పుని సంజాయిషి ఇచ్చుకోవటం. నాలుగోది కపటం, చేసిన పాపాన్ని చాప కిందకు తోసేయటం, ఎవరికి కనబడకుండా. దావీదు అది కూడా చేశాడు. ఎలాగా? మాఫీ చేసేద్దాం అనుకున్నాడు. ఆ అమ్మాయి దగ్గరికి భర్తను పంపించి మాఫీ చేసేద్దాం అని అనుకున్నాడు. అది దావీదు చేసినటువంటి తప్పు, అది ఒప్పుకున్నాడు. దోషం మన జీవితంలో, కపటం మన జీవితంలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఉంటుంది కపటం అనేది. మీకు ఒక పద్యం వినిపిస్తాను. ఇది కపటము గురించి పద్యం, కానీ కపటం గురించి అనుకోం. చిన్నపిల్లలకి ఎంత బాగా నేర్పించేస్తామో మీరు కూడా నేర్చుకొని ఉంటారు, మీ పిల్లలకు కూడా నేర్పించుని ఉంటారు. ఏంటి సార్ పద్యం అంటే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా,
గుటుక్కుమన్నావా. ఇది పద్యం. మీరు ఈ పద్యం వింటే ఎంత చక్కగా నేర్పించేస్తారో. దా కూర్చో చిట్టి చిలకమ్మ అని నేర్పించేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆ పద్యం ఏం చెప్తుంది, ఆ పద్యంలో ఉన్న విషయం ఏంటి ఆలోచిస్తే, ఆ పద్యం సెంట్రల్ థీమ్ కపటం. ఏంటో మీకు చెప్తా. చిట్టి చిలకమ్మ అని ఒక చిన్న పాప ఉంది. అదేదో యదో పని చేసింది, అందుకే వాళ్ళ అమ్మ కొట్టింది. అందుకే అది తోటలోకి పారిపోయింది. అది తోటలోకి విజిట్కి వెళ్ళ అమ్మ దగ్గర నుంచి పారిపోయింది. తోటలోకి వెళ్ళినప్పుడు జాన్ చెట్టు కనబడింది, జాంకాయ కోసింది. అది దొంగతనం, నీకెవడు చెప్పాడురా అని అంటే, అందుకే గూట్లో దాచిపెట్టింది, లేకపోతే బయటే ఉంచేది కదా. ఆ గూట్లో దాచిపెట్టి ఆ జాంకాయ చుట్టూ అటు ఇటు తిరుగుతుంది, అమ్మ వస్తుందేమో అని. ఇంకా భయం తట్టుకోలేక గుటుక్కని మింగేసింది, లోనకెళ్తే ఎవడికి తెలియదని. ఇది కపటం. నేనేమన్నా విచిత్రమైనటువంటి భాష్యం చెప్పానా? మనం కూర్చోపెట్టి నేర్పించాం పిల్లలకి, దా దా కూర్చో. ఇది తెలుగు కపటం అయితే ఇంగ్లీష్ కపటం కూడా ఉంది. అదేంటి సార్ అంటే, జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్ హా హా హా. ఆడు చివరి లైన్లోకి వచ్చేప్పటికి హా 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 అని ఎందుకు అంటున్నాడంటే, నోట్లో వేసుకున్న పంచదార కడుపులోకి వెళ్ళిపోయింది కాబట్టి నీకు దొరకనగా అని నవ్వుతున్నాడు. అది కపటం. అందుకే ఏ పాటైనా ఏ పద్యమైనా గంగిరెద్దుల్లాగా పాడేయద్దు. దీనికి అర్థం ఏంటో ఒకసారి చూడండి, దీని అర్థం ఏంటి అని ఒకసారి ఆలోచించండి. మన దేవుడు బుర్రిచ్చి పాడేశాడు కదా, ఉపయోగించాడు దాన్ని. తుప్పు పట్టేస్తుంది బుర్ర ఉపయోగించగా. ఇది మీరు ఎప్పుడు వినేదే, ఈ పద్యాలు ఎప్పుడు వినేదే. కానీ ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఆలోచించలా. ఎందుకు ఆలోచించలేదు? గంగిరెద్దులు మనం. అదేందా రోడ్డు మీద ఉన్న అచ్చోసిన ఆంబోతులు. బస్ కొంచెం బుర్ర తెచ్చుకుంది. 4 పదాలు ఉపయోగించాడు తన రాక్ బాటమ్ జీవితానికి. మొదటిది అతిక్రమం చేయొద్దన్నది చేశా, రెండోది పాపం చెయ్యమన్న చేయలా, మూడోది దోషం చేసిన తప్పుని రైట్ అని సంజాయిషించుకున్నా, నాలుగోది కపటం చేసిన తప్పుని చాప కిందకు తోసి పడేశాను. ఈ 4 చేశాను నేను. అందుకే నా బతికేలా ఉంది, అందుకే నా జీవితం ఇలా అయిపోయింది అని ఏడుస్తున్నాడు. అయితే దేవుడు 3 పనులు చేశాడంట అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి. అవి కూడా చూద్దాం మళ్ళోసారి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. మొదటి పదం పరిహారం. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. రెండో పదం ప్రాయశ్చిత్తం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. నిర్దోషిగా ముద్ర వేయించుకోవటం. 3 పనులు. మొదటిది పరిహారం, రెండోది ప్రాయశ్చిత్తం, మూడోది నిర్దోషి అని ముద్ర వేయించుకోవటం. ఇవి కూడా ఏంటో మనం తెలుసుకుందాం. పరిహారం అంటే ఏంటి అనేది చూద్దాం. నష్టపరిహారం అంటే మీకు అర్థమైంది కదా. నష్టపరిహారం అంటే ఏంటంటే, ఏదైనా పాడు చేస్తే దానికి మనం భర్తీ చేయాల్సిందే. ల్యాబొరేటరీలో టెస్ట్ ట్యూబ్ ఒకటి పగలగొట్టేశావు, 10 రూపాయలు కట్టు అంటారు, నష్టపరిహారం. అవునా కదా? నష్టపరిహారం. ఒక కుర్చీ ఇరక్కొట్టేశావు, దానికి 500 రూపాయలు నష్టపరిహారం. ఇది మనం పరిహారం. అయితే జాగ్రత్త వినండి, పరిహారం అంటే ఏంటో మీకు అర్థమైంది. తన అతిక్రమములకు పరిహారము చెల్లించినవాడు అని ఉంది అక్కడ. మరేముంది? నొందినవాడంటే అర్థం ఏంటి? తప్పు చేసింది ఈయన, నష్టపరిహారం కట్టాల్సింది ఈయన, కానీ ఈయనకు బదులు ఎవరో కట్టారు. నా జీవితంలో అలా జరిగింది. అంటే ఒకసారి చెప్తాను. నేను సిటీ బస్ ఎక్కాను హైదరాబాద్లో. పరిగెట్టుకుంటా సిటీ బస్ ఎక్కితే ఎదురుగా సీట్ ఖాళీ ఉంది, కూర్చున్నాం. నా పక్కన ఎవరో కూర్చున్నారు, ముందు గమనించలా. తర్వాత చూస్తే అతను నాకు తెలిసిన వాళ్ళలాగా ఉన్నాడు, అటు చూస్తూ ఉన్నాడు. అయితే ఆలోచిస్తూ ఉన్నా, ఈలోగా తిరిగాడు, గుర్తుపట్టాడు నన్ను. గుర్తుపట్టి కౌగులించుకున్నాడు. సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటా ఉన్నాం. వాడి పేరు ప్రేమ్. వాడు ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాడు. మొన్నటిదాకా సౌదీ అరేబియాలో
పెద్ద ఇంజనీర్ ఆయన వైజాగ్ వచ్చి సెటిల్ అయిపోయాడు, ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంటాడు వాడు అనమాట. మేము చిన్నప్పుడు స్నేహితులం కాబట్టి చాలా కాలం తర్వాత కలిసామని కబుర్లు ఆడుకుంటూ వెళ్తూ ఉన్నాం హైదరాబాద్. కొద్దిసేపు ఉన్నాక ఒక ఆయన ఇలా కొట్టాడు, భుజం మీద కొట్టి టికెట్ అని అన్నాడు. నేను జోబులో పైన 10 రూపాయలు పెట్టుకున్నాను టికెట్ కోసం అని. ఆ 10 రూపాయలు తీసి ఇలాగ స్టైల్గా పెట్టా. అతను చెయ్యి ఇలా తోసేసి టికెట్ ఏది అని అడిగాడు. అంటే పిచ్చ కోపం వచ్చి ఇలా తిరిగి చూసా. అతను టికెట్ కలెక్టర్ కాదు, చెకింగ్ ఇన్స్పెక్టర్. మా సిటీ బస్సు చాలా దూరం వెళ్ళిపోయింది, నేను టికెట్ కొనలా. సో ఒక్కసారిగా భయం వేసి చాలా కబుర్లు ఆడేశాను. సార్ నేను ఎప్పుడు టికెట్లు కొంటాను, చూడండి సార్ నా దగ్గర ఎన్ని టికెట్లు ఉన్నాయో, సార్ వీటితో మాట్లాడుతూ ఉన్నాను సార్, చాలా కాలం తర్వాత కలిశాను సార్, ఇది పొరపాటు సార్. ఇవన్నీ వాడు ఎంటాడా ఎండో బాబు ఇవన్నీ నాకు వద్దు, నాకు టికెట్ ఇయ్యి అన్నాడు. సార్ నేను టికెట్ కొనలేదు సార్ అని అన్నా. అంటే పెనాల్టీ కడతావా అని అన్నాడు. ఎంత సార్ అన్నా. 50 రూపాయలు అన్నాడు. మన మొఖాన్న 50 రూపాయలు లేవు ఆ రోజు. సార్ నా దగ్గర 50 రూపాయలు లేవు సార్, 20 రూపాయలు ఉన్నాయన్నా. కుదరదు సార్, 50 రూపాయలు కట్టండి, ఇది రిసీట్ ఇస్తాను మీకు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే అని ఇలా చూపించాడు. బస్సు వెనకాల గ్లాస్ ఉంటుంది, గ్లాస్ వెనకాల ఇంకో బస్సు ఉంది. ఆ బస్సు మీద ఈ బోర్డు ఉంది, మొబైల్ కోర్ట్ అని. అక్కడికి వెళ్ళి అన్నాడు. మనం ఆ కోర్టులోకి వెళ్ళటానికి భయం. ఇక్కడేమో మన దగ్గర డబ్బులు లేవు, పచ్చి బూతులు తిట్టుకుంటున్నాయి మనసులో, వీడు ఎందుకు కనబడ్డాడు నాకు, అది ఇదని తిట్టుకుంటా ఉన్నా. ఈలోగా అరే ఎడ్వార్డ్ అన్న హెడే అని అన్నా. అంటే వాడు జోబులోంచి 50 రూపాయలు తీసి ఇదిగోరా అని అన్నాడు. ఇప్పుడు నేను చేయగలిగే పని ఒకటే, నీ 50 రూపాయలు నాకు ఎందుకురా అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, మొబైల్ కోర్టులోకి వెళ్ళాలి. నేను చేసిన పని ఏంటంటే వాడిచ్చిన 50 రూపాయలు తీసుకొని ఈయనకి ఇస్తే ఎంత పెద్ద టికెట్ రాసి ఇచ్చాడు నాకు, అర్థమైందా? ఆ తర్వాత మీ ఇద్దరం కబుర్లు ఆడుకోవాలా, గమ్మును కూర్చున్నాం. ఇదే టికెట్ అనుకోండి, ఈ టికెట్ ఇలా పట్టుకొని ఏంటి పరిస్థితి అని అనుకుంటూ చూస్తూ ఉన్నా. ఇలా తిరిగి చూస్తే వాడి చేతిలో ఎంత టికెట్ పట్టుకున్నాడు, అది 10 రూపాయలు, ఇది 50 రూపాయలు. మేమిద్దరం వెళ్ళేది అంతే దూరం. ఆ 10 రూపాయల టికెట్ కొన్నాడు, ఈ 50 రూపాయల టికెట్ నా కోసం ఆడుకొన్నాడు. నా నష్టాన్ని వాడు భర్తీ చేశాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ స్టోరీ మొత్తంలో. సో ఇక్కడ ఈ స్టోరీ మొత్తంలో మన నిజ జీవితంలో జరిగింది ఏంటంటే, మనం పాపం చేసాం, దేవుడు కోపం వచ్చింది. ఎవరికే? దేవుడు కోపం వచ్చి నష్టం చెల్లించాలి, వీడు పాపం చేశాడు అని అరిస్తే నా దగ్గరే ఉంది చెల్లించడానికి. అప్పుడు నాకు జామీనుగా మధ్యలో ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు యేసయ్య. వచ్చి ఏమన్నాడంటే, తండ్రి ఈయన కోసం నేను చెల్లిస్తాను, ఎంత కట్టాలి అన్నాడు. నీ రక్తం ఇస్తావా? ఇస్తానయ్యా. మొత్తం చివరి బొట్టిదాకా కార్చేయాలి. కార్చేస్తావా? కార్చేస్తానయ్యా. ఆయన చివరి బొట్టిదాకా రక్తాన్ని కార్చేసి, ఇదిగో ఎడ్వర్డ్ విలియమ్స్ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఇదే, పరిహారం ఇదే, ఎడ్వర్డ్ చేసిన పాపానికి పరిహారం ఇది అని చెల్లించాడు. నేను చేయగలిగేది ఒకటే, అవును సార్ ఆయన రక్తం కార్చింది నా కోసమే అని. ఇది నీ జీవితంలో జరిగిందా? ఇది నీ జీవితంలో జరిగిందా? ఒకవేళ జరగకపోతే నువ్వు వెళ్ళేది నరకానికి. నువ్వు విశ్వాసిగా పాపం చేసావేమో, అతిక్రమించావేమో, నీ గుండెలో ఆ గుబులు ఉండిపోయిందేమో, ఆ గిల్లుండిపోయిందేమో. ఈ పరిహారం గురించి ఆలోచించి ఇప్పుడు ఆయన కార్చిన రక్తాన్ని ఇప్పుడు నీ జీవితానికి ఆపాదించుకో. ఇది పరిహారం. రెండో పదం ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటో మీకు చెప్తా. ప్రాయశ్చిత్తం అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే దెబ్బకు దెబ్బ. మనకి చిన్నప్పటి నుంచి ఉంటుంది ఈ బుద్ధి, దెబ్బకు దెబ్బ. ఎలా అంటే 2 సంవత్సరాల బాబు ఆడుకుంటూ పడిపోయాడు, మెట్ల మీద నుంచి పడిపోయామా అని ఏడుస్తూ ఉన్నాడు. ఆడిని ఎత్తుకున్నాం, ఏడుస్తాడు. మెట్ల మీద పడిపోయాడుగా ఏడుస్తాడు. ఊరుకోరా అంటే ఆడు ఊరుకోడు. వాడు లోన హర్ట్ అవుతాడు బాగా, ఎందుకంటే అందరూ చూస్తుంటే పడిపోయానని. సో ఆ హర్ట్ ఫీలింగ్స్లోంచి బయట రావాలంటే ఎక్కడ పడ్డావు అని అంటే ఏడుస్తూనే ఇలా చూపిస్తాడు ఇక్కడ. అక్కడ నువ్వు అమ్మాయి అని కొడితే ఈడు ఆగిపోతాడు. 2 ఏళ్ళే ఆడికి, 2 years. దెబ్బకి దెబ్బ పడితే ఇది మనకి ఆయన దగ్గర నుంచి వచ్చిన బుద్ధి. ఇది ఎవరైనా దేవుడు
పాపం చేస్తే పాపానికి దెబ్బ పడాలి, లేకపోతే నేను ఊరుకోను. అదేంటయ్యా, నువ్వు దయ కలిగినోడవు కదా, అవును. ప్రేమ కలిగినోడవు కదా, అవును. మరి ఇదేంటి, నువ్వు ఇంకోటి మర్చిపోయావు నా గురించి. ఏంటి నీకున్నదే? నేను పవిత్రుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, పాపాన్ని ఊరుకోలేను. పాపం అంటే నాకు మంట, పాపం అంటే చిర్రెత్తుద్ది, పాపానికి బద్లా అవ్వకపోతే నేను ఊరుకోను. మరి ఎట్లాగా? నువ్వు చేసిన పాపానికి దెబ్బ పడాలి. నాకు భయం వేసిపోతుంది. ఆ ఉక్రోషాన్ని తట్టుకోలేను, ఆ ఉగ్రతను ఎదుర్కోలేను. నేను బిత్తర చూపులు చూస్తూ ఉంటే మధ్యలో ఒక ఆయన వస్తాడు. ఆయన పేరు యేసయ్య. ఏంటయ్యా, ఏంటి నీ బాధ? ఏం చేయను సార్, నేను పాపం చేశాను సార్. చేసావా? చేశాను సార్. నేను తప్పులు చేశాను సార్. చేసావా? చేశాను సార్. ఏమైంది? ఆయన నన్ను నలిపేస్తానంటున్నాడు సార్, పిసికేస్తానంటున్నాడు సార్, చంపేస్తానంటున్నాడు సార్ అని నేనంటే, నువ్వు ఆగు, కంగారు పడకు, నేను పెద్ద ఆయనతో మాట్లాడతానని. అయ్యా, ఏంటి ఈయన పరిస్థితి? వాడు తప్పు చేశాడు, నలిపేయాలి. వాడు పాపం చేశాడు, వాడిని చంపేసేయాలి. అయ్యా, వాడు తట్టుకోలేడు. కానీ మరి ఎట్లాగో వాడు ఎప్పుడు? అయ్యా, ఒక్క మాట, నా మాట ఏనండి. ఎట్లాగే ఉంది? ఆ కోపం ఏదో నా మీద చూపించండి, ఆ దెబ్బలేదో నా మీద పడేయండి, ఆ కోపం ఏదో నా మీద చూపించండి అని అంటే, నీ మీద పడే దెబ్బ యేసే మీద పడింది. ఒకసారి ఈ వచనం చూడండి. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. 53వ అధ్యాయం మీకు 2 వచనాలు చదివి వినిపిస్తాను. మీకు కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది, కానీ మీరు జాగ్రత్తగా వినాలి. 53 యెషయా 4వ వచనం చదువుతున్నాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. నేను ఆగింది ఎందుకంటే ఇది మీరు వినాలని. ఆయనను మొత్తబడిన వానిగాను. నెక్స్ట్ ఈ లైన్ జాగ్రత్త వినండి. దేవుని వలన బాధింపబడిన వానిగాను. ఎవరి వలన అంటే? యేసేని బాధించింది ఎవరో చెప్పండి నాకు. ఎవరో? సాతాను కాదు, దేవుడు. ఎందుకంటే తన పవిత్రత కోరింది, పాపానికి దెబ్బ. ఇంకా చూడండి, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. 5వ వచనం. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. సమాధానార్థమైనటువంటి బలి అంటే ఏంటి తెలుసా? మధ్యవర్తిత్వం చేసేవాడు. సార్ ఆడు ఎంత కట్టాలి? 1000 రూపాయలు కదా, అది నేను కడతాను. ఏమైంది? ఆయన కొట్టాలనుకో, నన్ను కొట్టు అని వదిలే. యేసు ప్రభువారు సమాధానపరచడానికి నీ మీద పడాల్సిన దెబ్బలు తన మీద వేయించుకున్నాడు. అది ప్రాయశ్చిత్తం అంటే. మీకు అర్థమవుతుందా? అది ప్రాయశ్చిత్తం. ఇది మీ 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 యొక్క గుండెల్లో అసలు మెదులుతుందా? నువ్వు చేసిన తప్పుకి ఆ వ్యక్తిని, అమాయకుడైనటువంటి ఆ వ్యక్తిని, నిర్దోషి అయినటువంటి ఆ వ్యక్తిని నలిపి పడేశారే, బాగా చిత్రహింసలకు గురి చేశారే, అది మన కోసం ఆయన చేసిన ప్రాయశ్చిత్తం. 2 పదాలు అయిపోయినాయి. 3వది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. దేవుడు ఎవరిని నిర్దోషి అనగలడు? అందరూ దోషులమే కదా. మరి ఎలా అనగలుగుతాడు? అవుతుంది. అది ఎలా అవుతుందో మీకు చెప్తాను. నా గురించే మీకు చెప్తాను. నేను దేవుడు ఇచ్చినటువంటి ముద్ర ప్రకారం నిర్దోషిని. ఎలా అయ్యావు అని అంటే కనుక, ఒకవేళ నేను ఇప్పుడు చచ్చిపోయాను అనుకోండి, పరలోకానికి వెళ్ళాను, అక్కడ కోర్టు సీన్ జరుగుతుంది. ఇలా జరగదు అసలు, నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. కోర్టు సీన్ జరుగుతుంది. సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు, నన్ను ముద్దాయి బోన్లో పెట్టారు. నా ఎదురుగా సాక్షిగా ఉన్నది ఎవరంటే సాక్షాత్తు సాతానుడు అనమాట. సాతానుడు నా గురించి చెప్తున్నాడు, వీడు దుర్మార్గుడు, వీడు చాలా నికృష్టుడు, వీడు డ్రగ్ అడిక్ట్, వీడు వాళ్ళ అమ్మ చీరని, పెళ్లి చీరని 20 రూపాయలు తాకట్టు పెట్టి అమ్మేశాడు డ్రగ్గుల కోసం, వీడు క్యాబరా డ్యాన్సులకు వెళ్ళేటువంటి వాడు, చాలా దరిద్రుడు అని నాకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన పాపాలని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమంటాడు తెలుసా? ఇలాంటి దుర్మార్గుడు పరలోకానికి వెళ్తే పరలోకం పాడైపోద్దే అని అంటాడు. అప్పుడు తండ్రి దేవుడు నా వైపు చూసి, బాబు ఎడ్వర్డ్ ఏమంటావంటే, నేనేమంటాను సార్, ఆయన చెప్పిందంతా నిజమే అని అంటాను. అప్పుడు మళ్ళీ నవ్వుతాడు. ఎవరు? సాతాను. చెప్పాను కదా, ఈడు ఒప్పుకోకపోతే స్క్రీన్ మీద చూపించేవాడిని ఈడు చేసినటువంటి భయంకరమైన తప్పులు.
తప్పించుకోలేడు. వదిలేయి, ఈయన్ని మా నరకానికి వదిలేయి, మేము చూసుకుంటాం అని అంటే తండ్రి దేవుడు, అయ్యా మరి నువ్వు ఏమన్నా చెప్పేది ఉందా? సార్ ఉన్నది సార్. ఏముంది? ఏమి లేదు సార్, నాకు లాయర్ గారు ఉన్నారు, దొరికారు సార్ లాయర్ గారు. ఆయన ఏమన్నాడంటే, ఏం పర్లేదయ్యా, నీ కేసు అంతా నాతో చెప్పావు కదా, నేను నిన్ను పరలోకానికి చేర్చే బాధ్యత నాది, నువ్వు వెళ్ళిపోయావు పరలోకానికి, అంతే, నీకు నిత్య జీవం నేను ఇచ్చేస్తాను, నిన్ను నీతిమంతుడని ముద్ర పడేటట్లు చేసే పని నాది అని ఆయన చెప్పాడు. ఎవరా లాయర్? సార్ బయట ఉన్నారు సార్, మీరు ఒప్పుకుంటే కనుక ఆయన వస్తారు సార్, నా తరపున ఆయన వాదిస్తారు, రమ్మనండి ఆయన్ని అని అంటే మా లాయర్ గారు లోనికి వస్తారు. మా లాయర్ గారి పేరు జీసస్ క్రైస్ట్. ఆయన వస్తాడు, ఆయన వచ్చి నిలబడతాడు అక్కడ. బైబిల్లో జీసస్ క్రైస్ట్ లాయర్గా నా కోసం ఉంటాడని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. తండ్రి యొద్ద మనకు ఒక ఉత్తరవాది, ఒక ప్లీడర్, ఒక వకీల్, ఒక లాయర్ ఉన్నాడు. సరే, ఆయన వస్తాడు. వచ్చి, మై లార్డ్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మా క్లయింట్, ఇప్పుడు దాకా లూసిఫర్ గారు ఎడ్వర్డ్ విలియమ్స్ గారి మీద చెప్పినటువంటి మాటలన్నీ 100కి 100 పాళ్ళు నిజం. కరెక్ట్గా చెప్పాలంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నరకానికే వెళ్ళాలి. అయితే ఒక చిన్న మాట, తండ్రి దేవుడు, ఏంటా మాట? ఏమి లేదు, పరలోకంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో, పరలోకంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఒక విషయం ఉంది. ఏంటది? ఎవడైనా తప్పు చేస్తే ఆ తప్పుకి ఆ వ్యక్తిని ఒక్కసారే శిక్షించాలని. అవును, ఒక తప్పుకి 2 సార్లు ఎందుకు శిక్షిస్తాం? కరెక్ట్ కదా? అయితే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేసిన ప్రతి తప్పుకి శిక్ష అయిపోయింది. ఎప్పుడు, ఎలాగా? అప్పుడు యేసయ్య చెప్తాను, 1984 నవంబర్ 3వ తారీఖు రాత్రి 8:40 ఏలూరు అనేటువంటి ఊర్లో, పశ్చిమ గోదావరి జిల్లా, దక్షిణ భారతదేశం, ఆసియా ఖండంలో ఎడ్వర్డ్ విలియం గారు రైలు పట్టాల మీద తన ప్రాణాన్ని ఇచ్చేసుకుందామని వచ్చాడు. అలాంటి టైంలో సురేష్ని పంపించాను, నేను ఆపిచ్చాను. సురేష్ని తేత ఆగిపోయాడు. నా మిత్రుడు సురేష్ ఎడ్వర్డ్కి కొన్ని మాటలు చెప్పాడు, దుఃఖం కలిగింది. అప్పుడు ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను క్షమించని. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను, కౌగులించేసుకున్నాను. బాగా ఏడ్చేశాడు ఎడ్వర్డ్ నా దగ్గర. నా చెవులో, అయ్యా నాకేం చేయాలో అర్థం కావట్లేదన్నాడు. ఆయన చెవులో నేను ఈ మాట చెప్పాను, ఎడ్వర్డ్ కంగారు పడద్దు, నువ్వు ఒక్క పని చేయి అని నేను అన్నాను. ఏంటి అని అడిగాడు ఎడ్వర్డ్. ఏమి లేదు, నువ్వు చేసిన నీ తప్పులన్నీ నా మీదకి ట్రాన్స్ఫర్ చేసేయి అని నేను అన్నాను. ఎడ్వర్డ్ వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసాడు. వాటినన్నిటిని నా దగ్గర ఒప్పేసుకున్నాడు. అవన్నీ నా మీద వేసుకున్నాను. నేను సిలువ మీద చనిపోయాను, గుర్తుందా? గుర్తుందే. నన్ను గాయపరిచారు, గుర్తుందా? గుర్తుందే. నన్ను హింసించారు, గుర్తుందా? గుర్తుందే. నా చేతులకి మేకులు కొట్టారు, గుర్తుందా? గుర్తుందే. నా నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు, గుర్తుందా? గుర్తుందే. అవన్నీ ఎడ్వర్డ్ కోసం. అప్పుడు తండ్రి దేవుడు కళ్ళు తుడుచుకుంటాడు, లేచి నిలబడి తన చేతిలో ఉన్న చెక్క సుత్తిని తీసుకొని బల్లకేసి 2 సార్లు గుద్ది ఏమంటాడు తెలుసా? ఎడ్వర్డ్ విలియం చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది, పరిహారం చెల్లించడం అయిపోయింది, కాబట్టి ఇక ఏ శిక్షా విధియో లేదు, ఈయన్ని పరలోకములో ప్రవేశించండి. అది నా గురించి ఇచ్చేటువంటి తీర్పు. ఆ తీర్పు నాకెందుకు దొరికిందంటే నేనేదో పైనుంచి ఊడిపడ్డవాడిని కాదు, నేను మీకంటే మంచివాడిని ఏమీ కాదు, మీకంటే చాలా చెడ్డవాడిని నేను. కానీ నాకు దొరికింది. ఎందుకు దొరికిందంటే నా గొంతుకులో ప్రాణం ఉన్నప్పుడు నేను ఒక పని చేశాను. నేను ఇంకా చచ్చిపోకముందు ఒక పని చేశాను. ఏంటి ఆ పని అంటే, యేసు ప్రభు వారిని నా వకీల్గా చేర్చుకున్నాను, యేసు ప్రభు వారిని నా లాయర్ చేసుకున్నాను, యేసు ప్రభు వారిని నా ఉత్తరవాది చేసుకున్నాను. ఒకవేళ బతుకున్నప్పుడు యేసు ప్రభు వారు నీ ఉత్తరవాది కాకపోతే చచ్చిపోయిన తర్వాత నీకు న్యాయవాది అవుతాడు. న్యాయవాది తీర్పు తీర్చేవాడు, ఉత్తరవాది
ఆ తీర్పు నీ మీదకి రాకుండా చేసేవాడు. నువ్వు బతుకున్నప్పుడు ఆయన ఉత్తరవాదిగా చేర్చుకుంటే నిన్ను రక్షిస్తాడు ఆయన. చచ్చిపోయిన తర్వాత నువ్వు అడిగితే నేను ఇంకేం చేయలేను, నువ్వెవరవో నాకు తెలియదని అంటాడు. కాబట్టి ప్రాణం ఉంది మీకు, ఇంకా బతికే ఉన్నారు మీరు, అవకాశం ఉంది. మీరు ఇప్పుడైనా సరే యేసయ్యా నువ్వు నా ఉత్తరవాదివే, ఉత్తరవాదిగా నీ దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకుంటా, ఏమీ దాచిపెట్టను, మొత్తం నీ దగ్గర ఒప్పుకుంటా, సంజాయిషి ఇవ్వను, నేను ఒప్పుకుంటే ఆయన వాటినన్నిటినీ తన మీద వేసుకొని నీకు బదులుగా శిక్షను భరించాడు. కాబట్టి ఆయన నిన్ను తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటింప చేస్తాడు. ఇది యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. 2 వచనాలు నేను చెప్పినట్లు చాలా టైం అయింది కదా, ఇప్పుడు గబగబా 3-4 వచనాలు చూద్దాం. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్లు ఆయను. నేను మౌనినై ఉండగా, పాపపు గిలి ఉన్నప్పుడు పక్కోళ్ళతో మాట్లాడబుద్ధి అవ్వదు. మీలో చాలామందికి ఈ అనుభవం ఉండుంటుంది. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఈ మాట అన్నారా, ఎందుకని డల్గా ఉన్నావు, ఎందుకని మాట్లాడట్లేదు? అప్పుడు మీరు చెప్పే జవాబు ఏంటి తెలుసా? ఏం లేదులే, నీకు అర్థం కాదులే. ఇది మీరు అనే మాట. ఎందుకని అర్థం కాదులే అంటారు తెలుసా? చెప్పుకోవడానికి దమ్ము లేదు కాబట్టి. ఏమి లేదులే అని ఎందుకంటారు తెలుసా? చెప్పడానికి చాలా ఉంది కాబట్టి. తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను చేసిన దినమంతయో నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. కొంతమందికి మైగ్రేన్ వస్తుంది, కొంతమందికి ఎసిడిటీ బిల్డప్ అవుతూ ఉంటుంది, కొంతమందికి ఆకలి వేయదు, కొంతమందికి నిద్ర పట్టదు. ఇవన్నీ దేని గురించో తెలుసా? గుండెల్లో ఉన్నటువంటి ఆ బాధ శరీరంలోకి పాకింది. ఇక్కడ కూడా అదే, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. కొంతమంది రాత్రి నిద్ర పట్టదు. మగత నిద్రలో ఉన్నప్పుడు ఎవరో ఇక్కడ కూర్చొని మీ గుండె పిసికేస్తున్నట్లు ఉంటుంది, మీ పేక పిసికేస్తున్నట్లు ఉంటుంది. భయమేసి వచ్చి రాని ప్రార్థన చేయడం మొదలు పెడతారు, యేసు రక్తమే చేయమని. అనలేరు. ఒక 2-3 నిమిషాలు కొట్టుకున్నాక అప్పుడు విడుదల దొరికినప్పుడు ఏమీ లేదులే అంటారు. దెయ్యం వచ్చి కూర్చుంది అనుకుంటారు మీరు, మీ మీద భూతం వచ్చి కూర్చుంది అనుకుంటారు. కానీ ఇక్కడ దావీదే ఉన్నాడు తెలుసా? దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండను. నాకు నిద్ర పట్టకుండా చేసింది నువ్వే, నాకు రాత్రిపూట బిత్తర కేకలు వేస్తూ లేపింది నువ్వే. దావీదు ఆ విధంగా ఒప్పుకుంటున్నాడు. నా సారము వేసవి కాలమున ఎండినట్లయను, డ్రై అయిపోయింది నా జీవితం. అందరూ ఆరాధిస్తున్నారు కానీ నాకు మాత్రం డ్రైగా అనిపించింది. ఇప్పుడు 5వ వచనం చదువుదాం, చదివి ముగిద్దాం. 5వ వచనం పైన ఏముంది? సెల. 5వ వచనం కింద ఏముంది? సెల అనేది ఒక స్టాంజా, ఒక పాట స్టాంజా అయిపోయిన తర్వాత ఉపయోగించేదన్నమాట సెల అనేది. 5వ వచనం ఒక్కటే ఒక స్టాంజా, అదేంటో చూద్దాం. నా దోషము కప్పు కనుక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధి. జబ్బు కూడా ఎందుకు వస్తుందో తెలుసా? అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందేమో అని, అప్పుడైనా ఈ మాటలు గుర్తొస్తే యేసు ప్రభు పాదాలు పట్టుకుంటే బాగుపడతావు. లేకపోతే ఇంకెవడేం చేయలేడు. చిన్న పిల్లోడికి చెప్పినట్లు వర్ణిస్తున్నాను నేను. 5 వచనాలు గంట సేపు బోధిస్తున్నాను మీకు. ఎక్కకపోతే మిమ్మల్ని ఏమనాలా? మళ్ళీ చదువుతున్నా చూడండి. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, ఒప్పుకోలా అనుకున్నాడంతే. అప్పటికింకా ఒప్పుకోలా, అనుకున్నాడు. ఏం జరిగింది? నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అనుకున్నాడు, దేవుడు క్షమించేశాడు. ఇంతకంటే ఇంకే కావాలి నీకు? ఇంతకంటే ఇంకే కావాలి? అనుకుంటే చాలు క్షమాపణ వస్తుందంట. అయితే మీలో ఎదవ తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉంటారు, సార్ నేను ఎప్పుడో అనుకున్నాను సార్ అని. నాకు తెలిసి మీరు ఆ మాట అంటారు.
మీకు క్లారిటీ ఇస్తా. హృదయములో అనుకున్నప్పుడు దేవుడు క్షమిస్తే దాన్ని బయటికి చెప్పకుండా ఉండలేవు. అందుకే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఇది ఎలా ఉంటుందో తెలుసా? తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తున్నాడు, భయంతో వస్తున్నాడు, నాన్న ఒప్పుకుంటాడో లేదని. నాన్న అంత దూరం నుంచి ఇలా చూస్తున్నాడు. ఒకవేళ నాన్న చూస్తూ కొడుకు కనబడంగానే రారా నీ సంగతి చెప్తా అన్నాడు అనుకో, దగ్గరికి వస్తాడు. రాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు తెలుసా? 2 చేతులు ఇలా పెట్టి ఇలా పరిగెత్తుకుంటా వస్తుంటే కొడుకు ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. నాన్న ఒప్పుకుంటున్నాడు, నాన్న అంగీకరించాడు, నాన్న నన్ను స్వీకరిస్తున్నాడు అనే ధైర్యంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కౌగులించుకుంటే చెవులో చెప్తున్నాడు, నాన్న నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశా, నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నన్ను క్షమించు, నన్ను పనోడుగా చేర్చుకో. తండ్రి చెప్పనిచ్చాడు. ఆ తర్వాత నోర్మోస్కి ఇంకా చాలే అన్నాడు. నీ పాపాన్ని దేవుడు ఒప్పుకొనిస్తాడు. నీ పెదాలతో నీ పాపాన్ని ఒప్పుకొనిస్తాడు. 2 కారణాలతో. 1, నీ పెదాలతో నీ పాపాన్ని ఒప్పుకుంటే నీ చెవులు వినాలే, అప్పుడు భరోసా వస్తుంది. 2, ఈ పెదాలతో పాపాన్ని ఒప్పుకుంటే సాతానుడు వింటాడు, లోన ఒప్పుకుంటే ఆడికి తెలీదు. పెదాలతో ఒప్పుకుంటే ఆడు వింటాడు, ఆడు వినాలా. ఈడు ఒప్పుకున్నాడు, ఈడు పార్టీ మార్చాడని వినాలాడు. అప్పుడు నీకు విడుదల దొరుకుతుంది. అప్పుడు నువ్వు విశ్వాసి కాదా నాకు తెలీదు. నువ్వు బాప్తిసం పొందావా బాప్తిసం పొందలేదా నాకు తెలీదు. ఆయనకు అనవసరం. నీకు వరాలు ఉన్నాయా లేదని నేను అడగట్లా. దేవుని ఎదుట నిరపరాధిగా, నిర్దోషిగా నీకు ముద్ర దొరికిందా? పరిహారము దొరికిందా? ప్రాయశ్చిత్తం దొరికిందా? నీ జీవితంలో అతిక్రమాలు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా, దోషాలు ఉన్నాయా, కపటాలు ఉన్నాయా? దేవుని ఎదుట క్లియర్ చేసేసుకో. ఈ రాత్రి వాటి నుంచి విడుదల పొంది నువ్వు వెళ్ళాలి. దట్ ఈస్ ట్రూ ఫ్రీడమ్. అది నిజమైనటువంటి స్వేచ్ఛ, గుండె లోతుల్లోంచి వచ్చేటువంటి స్వేచ్ఛ. ఈ రాత్రి ఆ స్వేచ్ఛ నీకు కావాలనుకుంటే యేసయ్య దగ్గర, యేసయ్యా నిన్ను నా ఉత్తరవాదిగా స్వీకరిస్తున్నాను, నీ దగ్గర నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను చెప్తారా? తలంచండి. మీకు ఇష్టమైతే మోకరించండి. స్తోత్రం హల్లెలూయా అని ఏం చెప్పొద్దు. ఇప్పుడు దేవా నాయన అని ఎక్కువ గోలేం చేయొద్దు. చాలా స్పష్టంగా మీ జీవితంలో ఉన్నటువంటి అతిక్రమాలు, పాపాలు, దోషాలు, కపటాలు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మీ మదిలోకి తీసుకొస్తాడు. వాటిని మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. యేసేని మీ లాయర్గా, మీ వకీలుగా, మీ ప్లీడర్గా ఒప్పుకోండి. ఆయన ఒప్పుకుంటే ఆయన దగ్గర మీ పాపాన్ని మొత్తం చెప్పేసేయండి. ఇది నేనే చేశా, నన్ను క్షమించు, ముఖ్యంగా వ్యవహరించాను, పశువులాగా ప్రవర్తించాను, కామంతో వ్యవహరించాను, వెర్రితనంతో వ్యవహరించాను, నన్ను క్షమించు. అడగండి, దేవుని దగ్గర చెప్పండి. యేసయ్యా నువ్వు నాకు పరిహారం, నా కోసం రక్తం కార్చావు. యేసయ్యా నువ్వు నాకు ప్రాయశ్చిత్తం, నిన్ను గుద్దారు, కొట్టారు, రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు, శిలువ మీదకి ఎక్కించి చంపారు, అది నా కోసం. యేసయ్యా తండ్రి దగ్గర నా కోసం మాట్లాడటానికి నువ్వు ఉన్నావు. నా యాజకుడు నువ్వే, నా లాయర్ నువ్వే. ఈ రాత్రి నా గుండెలో ఉన్న పాపపు భారమంతా తీసేయండి. పూర్తి విడుదల నాకు ఇవ్వండి యేసయ్యా, పూర్తి విడుదల నాకు ఇవ్వండి. గివ్ మీ ఫ్రీడమ్, స్వేచ్ఛ నాకు ఇవ్వండి. మనసారా అడగండి, హృదయపూర్వకంగా అడగండి. దాన్ని పశ్చాత్తాపం అంటారు. ఆ పశ్చాత్తాపపు ప్రార్థన పరిశుద్ధాత్మని ప్రేరణ.
ఆయన వచ్చినప్పుడు లోకమును పాపం విషయం, నీతి విషయం, తీర్పు విషయం ఒప్పింప చేస్తాడు. ఈ రాత్రి అది జరగాలి మీ జీవితం. యు నీడ్ టు గెట్ దట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద చైన్స్ దట్ ఆర్ ఇన్సైడ్. నువ్వు ఎలాంటి పాపం చేశావు దేవుడు అస్సలు పట్టించుకోడు. తెలిసి చేసావా తెలియక చేసావా అనవసరం. ప్రతి పాపము నుండి ఆయన విడుదల కలిగిస్తాడు ఈ రాత్రి. దెర్ ఇస్ నో సిన్ ఇఫ్ యు కన్ఫెస్ దిస్ నైట్ దట్ జీసస్ కెనాట్ ఫర్గివ్ యూ. దెర్ ఇస్ నో సిన్, బట్ దెర్ విల్ బి వన్ సిన్ గాడ్ విల్ టేక్ వెరీ సీరియస్. ఏంటి తెలుసా, ఎంత వివరించిన తర్వాత కూడా మొండిగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు క్షమాపణ దొరకలేదు. అదే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపం. ఆయన కన్విన్స్ చేస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు యు కన్ఫెస్. దాన్ని ఒప్పుకోకపోతే ఎవరేం చేయలేరు. ఈ రాత్రి అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. డోంట్ ఫోర్గో దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. కమ్ టు జీసస్, సీక్ హిస్ ఫర్గివ్నెస్. ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి భావోద్రేకాన్ని బట్టి ప్రార్థన చేయండి. నన్ను క్షమించు ప్రభువా, నాకు పూర్తి విడుదల కలిగించు. ఈ రాత్రే ఎవరో వచ్చి ప్రార్థన చేయక్కర్లేదు నీకు. టునైట్ the very presence of the Holy Spirit will make you to understand that you are set free by Jesus Christ. పరిశుద్ధాత్ముడు నీలో ఆ భావన కలిగిస్తాడు, ఆ భరోసానికి ఇప్పిస్తాడు. కాన్ఫిడెన్స్, ఐ హావ్ బీన్ ఫర్గివెన్, ఐ హావ్ బీన్ ఫర్గివెన్. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి ఫ్రీడమ్ పొంది వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయకముందు ఒక్క 10 సెకండ్స్ టైం ఇస్తాను. నేను ఎక్కువ టైం ఇవ్వను, 10 సెకండ్స్. ఈ 10 సెకండ్లలో మీలో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు కదా, నేను ఈ రాత్రి యేసయ్యను నా వకీల్గా, నా ఉత్తరవాదిగా, నా యాజకుడిగా, నా రక్షకుడిగా, నాకు బదులుగా పరిహారము చెల్లించిన వాడిగా స్వీకరిస్తున్నాను. ఈ రాత్రి నేను ఆయన దగ్గర నా పాపాలు ఒప్పుకుంటున్నాను. ఈ రాత్రి నా హృదయ భారాన్ని తన ముందు విప్పుతున్నాను. మనస్ఫూర్తిగా ఒప్పుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం ఉన్న చోటన లేచి నిలబడండి, తలంచుకోండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఐ జస్ట్ గివ్ 10 సెకండ్. 10 సెకండ్ల టైమే నేను ఇస్తాను. దట్స్ ఆల్. నేను ఎక్కువ బలవంతం చేయను. దేవుడు మీ హృదయంలో కార్యం చేస్తే, దేవుడు మీకు హృదయంలో విడుదల కలిగిస్తే ఉన్న చోట్ల లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నా దేవా, నా ప్రభువా, ఎవరైతే లేచి నిలబడ్డారో వారి ముఖాలు నాకు తెలియదు, వాళ్ళు ఎందుకు నిలబడ్డారో నాకు తెలియదు. కానీ నువ్వు హృదయాంతరంగాల్ని ఎరిగిన వాడవు ప్రభా. ఈ రాత్రి వాళ్ళు నిన్ను వకీల్గా, ప్లీడర్గా, ఉత్తరవాదిగా స్వీకరించామని ఒప్పుకుంటున్నారంట ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు వాళ్ళకి ఉత్తరవాదిగా ఉన్నప్పుడు తీర్పు ఇక వాళ్ళకు ఉండదు ప్రభా. మరణములో నుంచి జీవములోనికి దాటిపోతారు. నీతి మంతులుగా తీర్పు తీర్చబడతారు. నిర్దోషి అని ముద్ర వేయబడతారు ప్రభా. ప్రభా, ఈ రాత్రి ఆ భరోసా వారికి ఇమ్మని అడుగుచున్నాను తండ్రి. ఆ భరోసాతో నీవు ఇచ్చినటువంటి ఆ విడుదలలో కొనసాగటానికి నీవు కృప చూపించమని అడుగుచున్నాను. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.